లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఉదయమే మీరు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అసలు ఏది నిజం, ఏది అబద్ధం అనే దానికంటే మీకు తెలిసిన విషయం ఇప్పటి వరకు జరిగిన డెవలప్‌మెంట్. జరిగింది ఎఫ్ఐఆర్లో ఉన్నదే అంత అన్ని అందరూ పబ్లిష్ చేశారు కదా, మీరు చేసే ఉంటారు కదా, సేమ్ అదే ఉంది. మాకు తెలిసింది కూడా అంతే. బట్ దాంట్లో నిజానిజాలు తెలుసుకోవాలి కదా, విట్నెస్లు తీసుకునేదాకా మనం ఏం చెప్పలేము. మేము ఇద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. ఓకే. సో నౌ హ్యాడ్ టు గో త్రూ ద విట్నెసెస్. ఇద్దరిలోనూ వచ్చేవాళ్ళు ఉంటారు కదా, పేర్స్ వస్తుంది దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఎవరితో తెలిస్తే తెలుస్తుంది. మేము రెగ్యులర్ మా ఇంట్రాగేట్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అది చేసుకుంటాం. ఓకే. ఓకే సార్, చెప్పండి. చెప్పండి. సార్, యాక్చువల్గా పార్టీ నుంచి జనసేనలో సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇమీడియట్గా ఈ వార్త బయటికి రాగానే తనని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు నిజాలు ఏంటి, ఎవరిది ఆరోపణ, ఇరికించే ప్రయత్నం, ఇది నిజమైన మరకేనా, బురద చల్లారా అనేవి కూడా తెలుసుకోకుండా సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నిజంగా చెప్పాలంటే అది మంచి మూవ్. వీ షుడ్ అప్రిషియేట్ దట్ పార్టీ. ఏ పవన్ పార్టీ కళ్యాణ్ జనసేన నుంచి ఎవరైనా కానీ మన దగ్గర ఇప్పుడు మనం చూసాం లాస్ట్ టైము, అతను ఒక ఎమ్మెల్సీ ఒకళ్ళు మర్డర్ చేసి తీసుకొచ్చే బాడీ వాళ్ళ ఇంట్లో ఇస్తే ఎమ్మెల్సీని ఏమీ చేయలేదు. పోయిన లాస్ట్ 5 yearsలో లాస్ట్ గవర్నమెంట్లో. సో అంత నీచంగా ఉండకూడదు కదా, అంత క్రైమ్, హీనియస్ క్రైమ్ చేస్తే. మరి అట్లాంటిది ఇప్పుడు ఇది ఒక మెంబర్ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది అనగానే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అంటే అంత క్లీన్గా ఉంటేనే పార్టీలు బాగుంటాయి ఏదైనా కానీ. క్లీన్గా కాకుండా నా పార్టీ ఓడు కాబట్టి తప్పు చేసినా కరెక్టే అనుకోవటం కరెక్ట్ కాదు. తప్పు కాకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు కదా, టెంపరీ సస్పెన్షనే కదా ఏదైనా కానీ. సో ఐ థింక్ దట్ డిడ్ ఎ రైట్ థింగ్. ఓకే. ఓకే సార్, ఈ అంటే ఆ అమ్మాయి ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పేరు మనం మెన్షన్ చేయకూడదు. సో ఆ అమ్మాయి చెప్తూ ఉన్న దాంట్లో వాస్తవాలు మీకేం కనిపించాయి? మోర్ ఓవర్ తన జర్నీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉండింది ఇప్పటి వరకు? ఏం లేదు, ఆమె చెప్పింది. ఆ ఎఫ్ఐఆర్లో మనకి అందరం తెలుసు కాబట్టి అదే జరిగింది. అది ఇద్దరు కన్ఫర్మ్ చేసింది. ఇద్దరు 2 సైడ్ల నుంచి అది కన్ఫర్మ్డ్. అండ్ ఆమె సాంగ్స్ కూడా చేస్తుంది. ఒక సాంగ్ ఏదో బాంబే పేరు మీద బాంబే కార్డుతో చేసింది. ఇప్పుడు తర్వాత మన కార్డుతో కూడా చేస్తాను. ఓకే. సో అవన్నీ ఇద్దరిలోనూ పెద్ద డిఫరెన్స్ ఏమి రాలేదు. 2 రైట్. ఆ కొరియోగ్రాఫర్కి సంబంధించి తను మీడియాకి అందుబాటులో లేరని, హైదరాబాద్లో లేరని, అప్స్కాండ్ అయ్యారని, ఇలా రకరకాల వార్తలు, స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఉండొచ్చు. అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నాడు. అప్స్కాండింగ్ అనేది నేను డోంట్ నో కానీ షూటింగ్ అని నేను విన్నాను. తెలియదు, కరెక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు. ఓకే. అది పోలీసు కేసు కదా, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు బాగాలేదు. ఓకే సార్, కంటిన్యూస్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. అది చాలా వైరల్గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఇష్యూ కంటే ముందు ఒక 1 week 10 days ముందు వరకు కూడా బాగా వైరల్ అయింది హేమాకి సంబంధించిన డ్రగ్స్ ఇష్యూ. అంతకుముందు ఇంకొక ఇష్యూ. ఇదో కుట్ర, దీని వెనక ఏదో కుట్ర జరిగే ప్రయత్నం ఉంది, ఇండస్ట్రీలోని కొంతమంది ఇలా కుట్ర చేస్తున్నారు అనే వార్తలు ఈ ఇష్యూ బయటకు వచ్చేప్పటి నుంచి వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నమ్మాలంటారు? నిజంగా కొరియోగ్రాఫర్ పైన కుట్ర చేసి ఇలా ఈ కేసులో ఇరికించేంత పరిస్థితి ఉందంటారా? ఒకవేళ కుట్ర చేస్తే ఎవరు చేసి ఉండాలి? అది వాళ్ళ ఇంటర్నల్గా ఉంటే జరిగి ఉండొచ్చు. బట్ అంత అవసరం ఉంటుందా? ఉండకపోవచ్చు. మనం ఏం చెప్పలేం. ఏ కోణాన్ని మనం తప్పని అనలేం. మన రేపు ఇన్వెస్టిగేషన్లో అది కూడా కరెక్ట్ అవ్వచ్చేమో, తెలియదు కదా, లేదా తప్పు అవ్వచ్చు. తప్పించుకోవడానికి ఆ కోణం వీళ్ళే ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా నిజమైపోయి నిజంగా వీళ్ళు అతని కెరియర్ జడగొడటానికి నా బొట్టుళ్ళు ఎవరిని వచ్చి జడగొట్టి ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. ఓకే సార్, ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఇంటర్నల్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. గతంలో కూడా కొన్ని కేసెస్ని సాల్వ్ చేశామన్నారు. అసలు ఎలాంటి కేసెస్ అవి, ఎంత తీవ్రమైన కేసెస్, వాటిలో మీరు విధించిన, అంటే లైక్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం జరిగిందా, వాళ్ళ కార్డ్స్ని తీసుకోవడం జరిగిందా, ఏం శిక్షలు వేశారు వాళ్ళు? అంటే యాక్చువల్ నేను ఇదే ఫస్ట్ కేసు నా వరకు అయితే. నాకు అంతకుముందు ఒక కేసు వచ్చింది, అది ఫాల్స్ కేసు అని చెప్పి దానికి కౌన్సిలింగ్కి పంపించాం నేను ఉన్న దాంట్లో. ఈ కేసు వరకే ఇది నాకు సెకండ్ కేసు. ఇది మధ్యలో కేసులు మిగిలిన వాళ్ళు చేశారు. ఈ కాన్ఫిడెన్షియల్ మాకు 25 మంది మెంబర్లు.
నా కేసులో ఇంకోళ్ళకి చెప్పరు, ఇంకోళ్ళ కేసు మాకు చెప్పరు. ఇట్లా మాకు ఒకరికి వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఉండదు. సో ఇవాళ వాళ్ళు చెప్తుంటే 6-7 కేసులు వచ్చినాయి అంటే నాకు నన్ను పిలవలేదు అనుకున్నాను. అప్పుడు తర్వాత నేను అడిగితే చెప్పారు మనం అందుకు 25 మెంబర్స్ మొత్తం. నేను అందరూ 25 వస్తారు అనుకుంటే 5 ఉన్నారు. మొన్న అన్నారు లేదు ఎప్పటికప్పుడు సెపరేట్ ప్యానల్ చేస్తామండి అన్నారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే బట్ ఏదైనా కానీ అంత సీరియస్ క్రైమ్ అయ్యి ఉండదు, ఏదో ఉండి ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఏదో తీసుకుని ఉంటారు. ఓకే. ఓకే సార్, ఇండస్ట్రీ అనగానే చాలా మంది అప్పటి హీరోయిన్స్ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది, అది ఇంకా ఎక్కువైంది, బయటికి రావాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆ వార్తలు వస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి ఇష్యూస్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చినప్పుడు ఎలా చూడాలంటారు? చూసేది ఏం లేదమ్మా. ఇప్పుడు స్త్రీని మనం ఇట్లా చూడటం అనేది మామూలు అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఇప్పుడు అందులో ఉన్నాను కాబట్టి నేను ఇంత రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాను. అదే నాకు దాంట్లో లేననుకోండి, కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకోండి, కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకుంటే మీరు ఇట్లా చెప్తే మామూలుగా మీ అమ్మాయిలు అంత తట్టకూడదు అని పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం. అంటే మనలో ఒక రకమైన ఆడవాళ్ళు అంటే ఒక న్యూనతాభావం ఒకటి మనకు మొదటి నుంచి జెనెటిక్గా వచ్చేసింది. ఆడవాళ్ళు ఏం చేస్తారు, జెండర్ బయాస్డ్గా మాట్లాడతాం, తక్కువ మాట్లాడతాం అనేది ఎక్కువ వచ్చే జనరేషన్స్ వచ్చినాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినది ఇవాళ కొత్తగా మారమంటే మారదు. ఇప్పుడు వాళ్ళు ఈక్వల్గా పనిచేయటం మొదలు పెట్టిన లేడీస్ ఇంకా అది అట్లాగే ఉంది కొంచెం. బట్ బయట ఫీల్డ్స్ లో కంటే కూడా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. బయట కంటే చాలా తక్కువ ఉంది. నేను చెప్పటం సీరియస్ గా చెప్తున్నా. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్. ఇక్కడ లేదని నేను చెప్పట్లా, ఉందని నేను చెప్తూనే ఇక్కడ తక్కువ ఉంది అంటున్నా. తక్కువ అంటే ప్రతివాడు ఆ పని చేయడమ్మా, అంటే లేకుండా కూడా తీసుకెళ్ళి ఇతను వాడుకున్నారు ఏమో, ఇవన్నీ కొంచెం డెప్త్ లోకి వెళ్తే కానీ. అంటే ఇప్పుడు పర్టికులర్ ఒక సినిమాకి సంబంధించి ఒక కొరియోగ్రాఫర్ మాస్టర్ గా కంటిన్యూ అవుతున్నప్పుడు పూర్తి అంటే గ్రిప్ అంతా కూడా అతని దగ్గరే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ ఆ మాస్టర్ తనని కొంత లీనియన్స్ తో తీసుకెళ్లి ఉండొచ్చేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అలా ఉంటుందా? ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయొచ్చా కొరియోగ్రఫీ? యాక్చువల్గా అది జరిగినప్పుడు అసలు నిజంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఏదో ప్రైవేట్ ఆల్బమో ఏదో దేనికో యాడ్కో తీసుకెళ్లారు. సో ఇట్స్ నో వే కన్సర్న్ విత్ అస్. బాంబే ఏదో జరిగింది అంటున్నారే, అది సీరియస్ గా చెప్పాలంటే మనకు సంబంధం లేదు. ఆ అమ్మాయిని సంబంధం వచ్చింది మైనర్గా ఉన్నప్పుడు, ఇండస్ట్రీలోకి వచ్చింది మైనర్గా ఉన్నప్పుడు మేజర్ అయినాక అనేది ఇప్పుడు అది చూడాలి. అప్లై ఎప్పుడు చేసింది అనేది మనం చూడాలి, తర్వాత చూడాలి. ఈ ఫస్ట్ టైం జరిగినప్పుడు మాత్రం షీ వాజ్ నాట్ ద మెంబర్ ఆర్ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. అది ఏదో చిన్న ప్రైవేట్ దానికి. ఓకే. బట్ 2019 నుంచి 2024 చాలా ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. 5 years మధ్యలో 2 years కరోనా పోయింది కదమ్మా. యా. సో ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చింది, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ వరకు వెళ్ళింది అనేది ఒక $1 million క్వశ్చన్ గా కనిపిస్తుంది. ఈ $1 million క్వశ్చన్ లేదమ్మా. సింపుల్ కొంచెం కళ్ళు మూసుకుంటే అదే అర్థం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆమె చిన్నపిల్ల, ఫస్ట్ ఆ చిన్నపిల్లప్పుడు అది ఏం చేయాలో తెలియదు. ఆమె అక్కడ ఊరు నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చారు. సో ఉండాలంటే ఇదే తెలియని వయసు కదా, ఇట్లా ఉంటేనే పని అవుతుందేమో అనుకుందో, తెలియకుండా జరిగిపోయిందో, ఏదో జరిగి ఉంటుంది. మనం జడ్జిమెంట్ ఇచ్చేసి ఇట్లా జరిగి ఉంటుంది ఊహించాల్సిన అవసరం లేదు. రేపు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అన్ని బయటకు వస్తాయి, వచ్చినప్పుడు చెబుదాం. ఇప్పుడు మనం ఊహించుకుని చెప్పుకోవటం ఎందుకు? సో అవన్నీ అయిపోయినాక, ఇప్పుడు ఇది సొంతంగా ఆమె కొరియోగ్రాఫర్ అయిపోయినాక ఇబ్బందులు వచ్చి ఉంటాయి, వాళ్ళకున్న గొడవల్లో ఇదంతా బయటకు వచ్చి ఉంటాయి. ఓకే. బట్ ఎంత జాగ్రత్తగా మెన్స్ ఉండాలి సార్ ఈ ఫీల్డ్లో మీకు అర్థం? ఎందుకంటే అనేక ఇష్యూ మొన్న రాస్తారు మీరు అన్నారు, అది పర్సనల్ ఇష్యూ అయినా తన రెప్యుటేషన్కి అది చాలా డ్యామేజ్ అయిన అంశం. ఇక్కడ ఈ కొరియోగ్రాఫర్కి సంబంధించి చాలా స్టార్ స్టేటస్ ఉన్న ఒక కొరియోగ్రాఫర్ ఇలాంటి మచ్చలు, ఇలాంటి మరకలు అండు పెట్టుకుని వాళ్ళ ప్రొఫెషన్ పైన చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమో రేపు అతను క్లీన్గా వస్తాడేమో, లేదా అతనికి ఎలిగేషన్స్ ఉంటే మాత్రం అసలు ఉండడు కదా.
ఎలిగేషన్ ప్రూవ్ అయితేనేమో ఉండడు, అవ్వకపోతే నాకు క్లీన్గా వస్తే అసలు గొడవ లేదు కదా. ఓకే. సో ఏదైనా జరగవచ్చు కదా. ఏం జరుగుతుందో మనకు తెలియకుండా మనం ముందు నుంచి ఏం జరుగుతుంది అనేది. ఓకే సార్, ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకి కొరియోగ్రాఫర్ చేసిన వ్యక్తి తను, బాధిత మహిళ. ఇండస్ట్రీ ఈరోజు కూడా ఒక ఝాన్సీ గారు, ప్రగతి గారు, లేదంటే అడ్వకేట్ పావని, ఇట్లా తమ్మారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఫిలిం ఛాంబర్లో మాట్లాడిన దాఖలాలు, ఇలాంటి ఒక లైంగిక వేధింపుల కమిటీ, ఒక టీం ఉంది, ఒక వింగ్ ఉంది, ఇది పనిచేస్తుంది, బాధిత మహిళలు ఎవరైనా ఉంటే వచ్చి వాళ్ళు కంప్లైంట్ చెయ్యొచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అదే మనం తెలుసుకుందాం అనుకుంటే తెలుసుకుంటారమ్మా, తెలుసుకోవద్దు అనుకుంటే తెలుసుకోరు. ఇప్పుడు యాక్టివేట్ అయ్యిందా? నేను చెప్తున్నాను 2013లోనే ఫామ్ డే కమిటీ, నేను జయసుధ గారు మేమందరం కమిటీ ఫామ్ చేసాం అప్పట్లో. ఓకే. చేసి చాలా కాలం రన్ చేసాం. ఆసరా అని ఒక ఆర్గనైజేషన్. నేను పంపిస్తా మీకు, చూడండి. పేపర్ కట్టింగ్ ఉంది నా దగ్గర కూడా, ఇది లేదు చూడండి. నేను మొన్న ఎప్పుడు సడన్ గా ఎవరో పంపించారు, సార్ మీరు అప్పుడే పెట్టారు సార్ అని ఎవరో పెట్టారు నాకు. సో అది అంటే మేము చేస్తున్నాం. ఇది కూడా 2018. ఇప్పుడు మీరు ఛాంబర్కి వెళ్తే ఇవాళ నేను చూసా, నేనే అంటించాను, అది తీసేసారు, చించేసారు, ఇంక అక్కడే ఉంది పోస్టర్. సో మనం ఫలానా అడ్రస్ కాంటాక్ట్ చేయండి అని చెప్పాం. కింద రెడ్ బాక్స్ ఉంటుంది, మీరు ఎప్పుడన్నా వెళ్తే ఛాంబర్ ముందు వెళ్తే బయట ఉంటుంది, దాంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరైనా ఎనానిమస్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. మనకి మెయిల్ ఐడి ఇచ్చాం, మెయిల్ ఐడిలో పెడితే కూడా ఎనానిమస్గా పెడతాం, పేరు చెప్పకుండా. అట్లా కేసులు చూస్తూ సాల్వ్ చేస్తున్నాం. సో మనది ఉంది. తెలుసా తెలియదంటే మేము ఈ పాష్గా 2018 తర్వాత వీళ్ళు 3,000 మందిని ఇది చేశారు, స్టేట్మెంట్లు తీసుకున్నారు మన వాళ్ళు. అంటే 3,000 మంది మహిళలతో మాట్లాడారంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అందరికీ తెలిసి ఉండాలి, కింద నుంచి పై దాకా తెలిసి ఉండాలి. నేను ఝాన్సీ, సుప్రియ 3-4 జనరల్ బాడీ మీటింగ్లకు వెళ్ళాం ఫెడరేషన్లో. వెళ్ళి ఇట్లా ఉమెన్కి ఇది ఉంది అని జనరల్ బాడీస్లోనే చెప్పాం, యూనియన్ జనరల్ బాడీస్లో. సో ఇంతకంటే ఏం చేస్తాం మనం. అప్పట్లో అన్ని అవుట్డోర్ యూనిట్ వ్యాన్లకి అతికిచ్చాం, అది ఇట్లా కమిటీలు ఉన్నాయి మీరు చూసుకోండి. అంటే మీకు ఇంట్రెస్ట్ లేక మీరు చూడలేదు అనుకో, దానికి మేము ఎట్లా బాధ్యులం అవుతాం? మేమంటే ఇండస్ట్రీ అనేది. సో మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. నాకు కంప్లైంట్ ఇస్తానికి వాళ్ళ ధైర్యం రాలి. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అందరికీ ఎట్లా 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 అనేదే ప్రాబ్లం. తర్వాత ఏమైపోతుంది, మనం కంప్లైంట్ ఇచ్చినాక మళ్ళీ ఉండవేమో అని, ఇటువంటి అవకాశాలు పోతాయేమో అనే భయం ఉంటుంది కదా, దాంతో మీకు ఎక్కువ మంది రారన్నమాట. సార్, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి చాలా చాలా అలిగేషన్స్ ఎప్పుడు మనకు వినిపిస్తూనే ఉంటాయి. అసలు కమిట్మెంట్ ఇవ్వకపోతే మాకు అవకాశాలే రావు, అందుకే తెలుగు నుంచి వస్తూ ఉన్న అమ్మాయిలు, యువతులు చాలా మంది అవకాశాలు వెతుక్కుంటూ ఉన్నారు. చూసి చూసి వేరే ఫీల్డ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. కమిట్మెంట్ ఇస్తేనే మాకు అవకాశాలు వస్తాయనేది వినిపించే మాట. సో ఉన్నారు కదా, అంటే వాళ్ళు మంచోళ్ళు కాదనేది చాలా మంది తెలిసిన వాళ్ళ పవర్ ముందు కానీ లేకపోతే వాళ్ళ టాలెంట్ ముందు మనం తలంచాల్సి వస్తుంది. సింపుల్. ఓకే. బట్ ఈ బాధితురాలు ఈ కమిటీని ముందుగానే అప్రోచ్ అయింది అని పొద్దున చెప్పడం జరిగింది. ఎందుకు సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది? తనకి ఏమి న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది? లేదు, అదేం లేదు. మేము చేస్తున్నాం స్టేట్మెంట్. బాధితురాలు తీసుకున్నాం తర్వాత సైలెంట్ గా ఎందుకు ఉంది కమిటీ అనేది? సైలెంట్ గానే ఉండాలి, మేము రహస్యంగానే ఉంచాలి. ఇప్పుడు మీడియాలో వచ్చింది కాబట్టి మేము బయటకు వచ్చాం, మేము బయటికి రాము అసలు. అంటే మీరు గోప్యత పాటించాలి, బాధితురాలు కూడా గోప్యత పాటిస్తుంది అని అనుకునే పోలీస్ స్టేషన్ వరకు, అంటే ఇక్కడ న్యాయం జరగలేదు అని వెళ్లాల్సి వచ్చిందా? కాదనుకోండి. ఇప్పుడు అదే మనం ఏమంటారు, ఈ స్టేట్మెంట్లు తీసుకునే ప్రాసెస్లో ఆ అమ్మాయికి మైనారిటీ ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా, డిస్కషన్స్ వచ్చినాయి కదా. సో ప్రాబ్లీ ఆ అమ్మాయి దానికి అట్లా వెళ్తే బెటర్ అనుకుందేమో. సో వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగవచ్చో జరగవచ్చు. మీరు ఇందాక అడిగారు, మీరందరూ కలిసి హర్షప్ చేసేస్తారు కదండి అని అన్నారు కదా మీరు. అట్లా అవుతుందనే అమ్మాయి అనుకుందేమో. అనుకున్నప్పుడు ఆ అమ్మాయి సేఫ్టీకి ఆ అమ్మాయికి పోలీస్ దగ్గరికి వెళ్ళిందేమో, ఏదన్నా అవ్వచ్చు కదా. మీరు మాట్లాడారా సార్ కమిటీ మెంబర్స్ అంతా బాధితురాలతో? ఎలా ఉంది తన రెస్పాన్స్? చెప్తుంటే బాధేస్తుంది, ఏడుపు వస్తుంది, మనకు కూడా ఏడుస్తాము, అంత బ్యాడ్గా ఉంటుంది. సో
అంటే సదరు కొరియోగ్రాఫర్ని ప్రతిరోజు మనం వేదికల మీద చాలా చాలా ప్రసంగాలు, నేతల పైన అనేక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా పొలిటికల్ పర్సన్గా ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం రకరకాల స్పీచెస్ మనం విన్నాం. బట్ ఒక్కసారిగా ఇలాంటి వార్త తన గురించి వచ్చింది అన్నప్పుడు యాజ్ ఎ సినీ ఇండస్ట్రీ పెద్దగా ఏం అదేం లేదమ్మా, ఎవరి మీద ఇంట్లో ఉంటాయి. ఇవన్నీ కొంత పట్టించుకుంటారు, కొన్ని పట్టించుకోరు. ఇవాళ ఇది ఇష్యూ అయింది, ఏముందో నడుస్తూ ఉంటుంది అది. ఓకే సార్, మొన్న హేమా కమిటీ రిపోర్ట్ మీరు చూసుంటారు మలయాళ ఇండస్ట్రీకి సంబంధించి. ఇక్కడ చాలా చాలా మంది నుంచి వినిపించింది అలాంటి ఒక టీం ఇక్కడ ఫామ్ అయితే బాగుండేదేమో, ఉన్న టీమ్స్ ఇంకా యాక్టివేట్ అయితే బాగుండేవేమో అని చెప్పి. ఇక్కడ ఉందా మా కమిటీ వేశారు. కమిటీ వేసినాక అది ఇందాక 3,000 మందిని చేసామన్నామే, ఆ కమిటీయే చేసింది. ఓకే, ఆ కమిటీలో ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ వెళ్ళి 3,000 మందిని ఎంక్వైరీ చేశారు. ఓకే, ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేశారు. ఆ సబ్మిట్ చేసిన దాన్ని మళ్ళీ ఒక ఈ హై లెవెల్ కమిటీ ఉంది కదా, దాంతో వాళ్ళు డిస్కషన్ చేసినాక ఒక నామ్స్ తయారు చేయాలి. ఇప్పుడు మీరు ఆవిడ చెప్పినట్టు, హేమ కమిటీ చెప్పినట్టు ఈ కమిటీ చెప్పాలన్నమాట. అది చెప్పాల్సిన తరుణంలో ఎలక్షన్లు రావటం కానీ లేట్ అవటం కానీ, ఎందుకంటే ఈ ప్రాసెస్ వీళ్ళు 3,000 మంది నిన్ను చేయటం అనేది, ఇంటర్వ్యూలు చేయటం అనేది దగ్గర దగ్గర 1.5 years పట్టింది. అది అయిపోయినాక మాకు మీటింగ్ పెడితే 3-4 సార్లు పెట్టారు మీటింగు. నేను కమిటీ హై లెవెల్ కమిటీలో నేను కూడా ఉన్నాను. కోరం లేకపోయింది 2-3 మీటింగులకి. ఆ తర్వాత ఎఫ్డిసిలో చైర్మన్ లేకపోవటం, తర్వాత ఎఫ్డిసి ఎలక్షన్ రావటం, ఎలక్షన్ వచ్చినాక ఇది కొత్త గవర్నమెంట్ రావటం, ఈ 4 నెలలు ఇక్కడ మళ్ళీ ఎఫ్డిసిలో ఎండి కూడా లేకపోవటం, ఇట్లా రకరకాల సమస్యలు వచ్చినాయి అనమాట. ఓకే, తప్ప వేరే. బట్ హేమా కమిటీ లాగా ఒక కమిటీ ఇక్కడ చాలా యాక్టివ్ గా అగ్రెసివ్ గా ఉంటే టాలీవుడ్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా 2-3 పట్టింది కదమ్మా, ఇది పట్టింది అయిపోయింది. బట్ లాస్ట్ స్టేజ్ లో గవర్నమెంట్ లో మారటంతో కొంచెం తేడా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 1 month లోపల రావచ్చు. మీటింగ్ పెడితే 1 month లో అయిపోతుంది. 1 month లో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ రెడీగానే ఉంది. కాబట్టి ఈ హై లెవెల్ కమిటీ ఒకసారి డిస్కస్ చేసుకోవడం, ఒక మీటింగ్ 2 మీటింగ్లో చేస్తే మీకు నామ్స్ అని తయారు చేసి పని చేయొచ్చు అనమాట. సో ఇట్ మైట్ టేక్ 1 or 2 months మ్యాక్సిమం, అంతకంటే చేయకూడదు. అంటే మొదలు పెడితే, ప్రాసెస్ మొదలు పెడితే. ఓకే, ఎందుకు సార్ అలాంటి ఒక కమిటీని పూర్తిగా అంటే ఐ మీన్ యాక్టివ్ గా లేకుండా ఈ బిజినెస్ గవర్నమెంట్ మారితే అమ్మా, ఇప్పుడు పూర్వకాలం గవర్నమెంట్ మమ్మల్ని వేశారు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మా పేర్లు వాళ్ళకి నచ్చకపోవచ్చు, పేర్లు మార్చేయచ్చు, వేరే వాళ్ళని తెస్తారు, అది ఇవన్నీ తెలియదు కదా. వాళ్ళనే ఉంచుతారా లేకపోతే వేరే వాళ్ళని పెడతారా తెలియదు. సో ఇవన్నీ పొలిటికల్ రీజన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా. సో మనం ఇవన్నిటి మీద మనం కామెంట్ ఎక్కడ చేస్తాం. ఓకే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కమిటీలు నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఇండస్ట్రీలో ఉందా అనే ప్రశ్నకు మీ సమాధానం? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న నిర్ణయం పాలిటిక్స్తో సంబంధం లేదు కదా. ఛాంబర్ వరకు మన పాలిటిక్స్తో సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ని మనం ఫాలో అయ్యి మన సంగతి మనం చూసుకుంటూ ఉంటాం. సో మేము క్లీన్గా జరగాలి అనేదే మా ప్రయత్నం. సో పార్టీ నుంచి సదర్ కొరియోగ్రాఫర్ని సస్పెండ్ చేసిన తర్వాత బాధిత మహిళకి అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇచ్చారు అని చెప్పి, సో అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నచ్చనివి అల్లు అర్జున్ గారికి ఎందుకు నచ్చుతున్నాయి? తను నో అన్నవి ఈయన ఎందుకు ఎస్ అంటున్నారు? అసలు ఆ న్యూస్ మాకు తెలియదమ్మా, అది తెలీదు. అవునా కాదా అని కూడా తెలియకుండా మనం దాని మీద కామెంట్ చేయటం కరెక్ట్. అంటే గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూస్ బాగా అసలు లేవు, నాకు తెలిసి అటువంటి ఇష్యూస్ లేవు. మొన్న కూడా పెట్టాను నేను. సో గత కొంతకాలంగా కూడా గ్యాప్ ఏదో ఉంది రెండు కుటుంబాలకి. ఎందుకుంటుందా మీకు తెలిసిన క్లారిటీ సార్? చాలా మందికి కన్ఫ్యూజన్. క్లారిటీగా నాకేం తెలియదు. బట్ ఇండస్ట్రీలో ఉంటే తెలుస్తున్నారు అండి, ఇద్దరు మనుషుల మధ్య ఏముందో మనకేం తెలుస్తుంది. మనం బేసిక్ గా నాకు తెలిసి ఏమి ఉండదు. ఒకవేళ ఉందనుకుందాం, ఉన్నా కూడా వాళ్ళు బాగుండాలని మనం అనుకోవాలి, కానీ కొట్టుకోవాలని మనం ఇంకా దాని మీద అప్పుడు చిన్నది ఏదో ఉండి ఉంటుంది అనుకుందాం. దాన్ని వెల్డింగ్ సరిగ్గా చేయాలి, కానీ మంట పెట్టి వెడగొడటానికి ఎందుకు ప్రయత్నం చేయాలి మనం? వాళ్ళు అందులో ఫ్యామిలీ కదా, ఒకే ఫ్యామిలీలో మెంబర్స్ అయినప్పుడు మంచి జరగాలని కోరుకుందాం. అటువంటిది ఏమి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను.
వాళ్ళకేం ఉండదు సార్, కానీ వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ నేను ఫ్యాన్స్ ఏమీ లేదని పెడితే నన్ను తిట్టారు వాళ్ళంతా, వీళ్ళు ఫ్యాన్స్ కొంతమంది ట్రోలింగ్ తీవ్ర. నన్ను ట్రోల్ చేశారు. ఎలా చూడాలంటారు సార్? అంటే ఒక వాళ్ళ ఇష్టం, ఏం చెప్తాం. ఇప్పుడు మనం సోషల్ మీడియాలోకి వచ్చేసాం, పబ్లిక్ పర్సనాలిటీ అయిపోయాం మనం ఇక్కడ పబ్లిక్ వచ్చి ఇప్పుడు నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు నేను ఆలోచించుకోవాలి, నేను మాట్లాడిన దాన్ని నన్ను తిడతారా తిట్టరా, నేను ఏది మాట్లాడాలి ఏది మాట్లాడుకోవాలి, నేను ప్రిపేర్ అయితేనే నేను మాట్లాడాలి. లేకపోతే నేను మాట్లాడి రేపు పొద్దున్న నీకు ఫోన్ చేసి ఏమ్మా నువ్వు అట్ట చేసావు ఇట్ట చేసావు అని నేను అడిగితే నువ్వు ముందే ఇవ్వకుండా ఉండొచ్చు కదా. ఇచ్చిన తర్వాత నేను నిన్ను బ్లేమ్ చేయటం ఎందుకు, తప్పు కదా. ఓకే, సో చాలా రోజులుగా ఈ ఫ్యాన్స్ వార్ అయితే చాలా పీక్స్ లో ఉంది సార్. అది ఏ హీరో ఫ్యాన్స్ కి మరొక హీరో ఫ్యాన్స్ తో ఉండొచ్చు, కానీ ఇది చాలా తీవ్రంగా కొనసాగుతూ ఉంది సోషల్ మీడియాలో. చాలా తీవ్రంగా కొట్టుకునే స్టేజ్ కూడా, ఒక హీరో సినిమా బాగాలేదు అంటే ఇంకొక సినిమా హీరో ఫ్యాన్ వచ్చి బాగుందని చెప్పు అని ఆడియో వినిపించి ఇప్పుడు బాగుందని చెప్పని కూడా ఫైట్ చేసే వరకు వెళ్ళిపోయింది సిచ్యువేషన్. ఓకే సార్, ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద ఇండస్ట్రీ, విమెన్స్ ఆర్ గర్ల్స్? ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా కానీ, ఎవరన్నా భయపెట్టినా, ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసినా, ఎవరన్నా క్విట్ ప్రో లాగా నాకు ఇది ఇస్తేనే అది చేస్తాను, అది ఇస్తేనే ఇది చేస్తానని ఉంటే మాత్రం డోంట్ సరెండర్. భయపడక్కర్లేదు. ఎవరన్నా అంటే ఛాంబర్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే యూనియన్లో ఇవ్వచ్చు. ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదానికి మనం ఏదో ఒకటి ఇచ్చి చేసుకుందాం అనేది కాదు. అక్కడ మనం టాలెంట్ ఉన్నవాడు ఇందులో సర్వైవ్ అవుతారు ఎట్లయినా కానీ. ఒట్టి దాంతో సర్వైవ్ అవుతారని నమ్ముకుంటే మాత్రం అది మోసం, అది జరగదు, అది అబద్ధం కూడా. టాలెంట్ ఉంటేనే, అది ఉన్న టాలెంట్ ఉంటేనే ఉంటుంది. నీకు టాలెంట్ ఉన్నప్పుడు అది ఉన్నా లేకపోతే నడుస్తుంది, సింపుల్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఇది భరద్వాజ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ రోజు వరకు కూడా అనేక ఆరోపణలు మన కొరియోగ్రాఫర్కి సంబంధించి అండ్ బాధిత మహిళకి సంబంధించి అసలు ఏం చర్యలు ఉండబోతున్నాయి, ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ కమిటీ ఇప్పటి వరకు ఉందని తెలియదు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అది 2013లో ఫామ్ అయింది అని చెప్పి భరద్వాజ గారు ఒక సెన్సేషన్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా లెటర్ ఇస్తానని ఆయన క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్